అధికారం కోసం అడ్డదారులు తొక్కితే పర్వాలేదు. అధికారం కోసం ఎమ్మెల్యేలకు ఎరవేస్తే తప్పులేదు. అదే అధికారం కోసం విలువలు వదిలేసి బేరాలాడితే తప్పులేదు. కానీ బీజేపీ అరాచకపు పాలనకు అవకాశం ఇవ్వకుండా సీఎం కుర్చీని వదులుకోవటం చేతకానితనమట. కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప స్పీచ్ వింటే ఇలాగే అనిపిస్తోంది. సంఖ్యాబలం లేకపోయినా తిమ్మిని బమ్మిని చేయొచ్చులే అనే అతి విశ్వాసంతో హడావుడిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేసిన యడ్యూరప్ప బల నిరూపణ వరకు వచ్చేసరికి ముందే పారిపోయారు. లెక్క తేలకుండానే ఓటమిని అంగీకరిస్తూ కన్నీళ్లు పెట్టుకుని శాసనసభ నుంచి వెళ్లిపోయారు. ఇంకేముంది, బాల్ మళ్లీ కాంగ్రెస్ జేడీఎస్ గ్రౌండ్లోకి వచ్చింది. అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి బల పరీక్షకు చాలా కూల్గా వచ్చారు. ఎట్టకేలకు కాంగ్రెస్ జేడీఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్ జేడీఎస్ సంగతి సరే, ఇదంతా చూసి బీజేపీ నేతలకు కడుపు మండుతోంది. బయటకు ఎంత హుందాతనం ప్రదర్శిద్దామనుకున్నా లోపల దాగిన కుళ్ళు బయటకు కంపు కొడుతోంది. అసెంబ్లీలో యడ్యూరప్ప మాట్లాడిన మాటలు వింటే ఇలాగే అనిపించక మానదు. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్లది అపవిత్రమైన పొత్తు అన్నారు. 37 సీట్లు సాధించిన జేడీఎస్ ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. 16 జిల్లాల్లో జేడీఎస్కు సీట్లే దక్కలేదని అన్నారు. అలాంటి జేడీఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని విమర్శించారు. సీఎం కుర్చీ కోసం కుమారస్వామి దిగజారారు అని ఆరోపించారు. కాంగ్రెస్లో ఎవరికీ సీఎం అయ్యే అర్హతే లేదా అని ప్రశ్నించారు. అయితే ఎడ్డీ ఇక్కడే ఓ లాజిక్ మర్చిపోయారనుకోవాలేమో. ఎందుకంటే జేడీఎస్కు కాంగ్రెస్ సీఎం కుర్చీ ఆఫర్ చేసిన వెంటనే బీజేపీ కూడా డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని ఆశ చూపింది. పైగా వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి 100 కోట్లు ఆఫర్ చేసింది. సిద్ధా కుమారస్వామి దిగజారారు అంటున్న ఎడ్డీకి బీజేపీకి అసలు దిగజారుడుతనం గురించి మాట్లాడే అర్హత ఉందా? మొత్తానికి బీజేపీ తీరు చూస్తుంటే మేం చేస్తే సంసారం, మీరు చేస్తే వ్యభిచారం అన్నట్టుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.